లేడీస్ డ్రైవింగ్ అనగానే ట్రోలర్స్ కి మీమర్స్ కి రీల్స్ చేసే వాళ్ళకి విపరీతమైన సరదా. కానీ ఇప్పుడు మనం కలుసుకుపోయే ఆవిడని చూసినట్లయితే వాళ్ళు షాక్ అవ్వాల్సింది. ఉమెన్ డ్రైవింగ్ అంటే అసలు జనాలకి సరదా. అట్లాంటిది మీరు ఇంత పెద్ద వెహికల్, ఆ టైంలో మిమ్మల్ని చూసినప్పుడు ఎవరు ఏమి అనలేదా? అక్కడ ఫస్ట్ లో కొంచెం మేము ఆర్టిస్ట్లోనే వేకెన్సీ ఉంది, అప్లై చేసుకోండి నేను రమ్మని చెప్తేనే నేను వచ్చాను. వచ్చిన తర్వాత ఇంకా వేకెన్సీ ఇంకా ఓపెన్ అవ్వలేదు. 5 అక్క చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. ఈ మధ్యలో మీరు మ్యారేజ్ చేసుకోలేదు కదా? 6 years ఆటో నడిపాను. ఆటో నడిపిన తర్వాత మళ్ళీ ఇంట్లో పోషించడానికి నేనే. అంత ఎంగేజ్ లో మీరు ఆటో నడుపుతుంటే మీకు ఆకతాయిల నుంచి ఇట్లాంటి అమ్మాయి నడిపిస్తున్న వేరే కక్షతో మహిళా కిసి సే కమ్ హై క్యా? ఢిల్లీలో ఉన్నప్పుడు ఇప్పుడు ఇండియాలోనే ఫస్ట్ ఉమెన్ డ్రైవర్ గా కిరణ్ బేరీ గారితో కూడా మీరు ఏ ఇయర్ అది? 2015లో తీసుకున్నాను. ఒక 10 days బ్యాక్ డ్యూటీ ఎక్కింది. మేడం వచ్చి ఒక మీటింగ్ పెట్టి చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళని అందరూ వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. లేడీస్ డ్రైవింగ్ అనగానే ట్రోలర్స్ కి మీమర్స్ కి రీల్స్ చేసే వాళ్ళకి విపరీతమైన సరదా. ఎన్నో రకాల ట్రోల్స్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం కలుసుకుపోయే ఆవిడని చూసినట్లయితే వాళ్ళు షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఆవిడ ఇండియాలోనే మొట్టమొదటి మహిళా బస్ డ్రైవర్. ఈసారి మన తెలంగాణకి మొట్టమొదటి మహిళా బస్ డ్రైవర్ గా వచ్చారు. ఆవిడే వి సరితా నాయక్. ఆవిడని కలుసుకుని ఆవిడ అనుభవాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, హాయ్ అండి. హాయ్ మ్యామ్. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు అసలు ఉమెన్ డ్రైవింగ్ అంటే అసలు జనాలకి సరదా. అట్లాంటిది మీరు ఇంత పెద్ద వెహికల్, ఆ టైంలో మిమ్మల్ని చూసినప్పుడు ఎవరు ఏమి అనలేదా? అంటే లేడీ అని భయపడ్డం ఇట్లాంటివి ఏమన్నా చూసారా మీ లైఫ్ లో? మ్యామ్ లేదు మ్యామ్. ఇంతకుముందు ఆటో నడిపాను, అక్కడ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇంతకుముందు ఢిల్లీలో కూడా నడిపాను కదా మ్యామ్, లాస్ట్ 10 years వరకు. ఇప్పుడు 1 month బ్యాక్ వరకు అక్కడే డ్యూటీ చేసి వచ్చాను మ్యామ్. సో అక్కడ ఫస్ట్లో కొంచెం మా డిటీసీ వాళ్ళే ఉంటుంది కదా మ్యామ్, ఫస్ట్ టైం అనేసి భయపడ్డారు, ఇవ్వలేదు. అక్కడ ఉద్ఘాటన అయింది. అక్కడ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వాళ్ళు అందరు వచ్చి నా బస్సులో కూర్చొని ఒక ట్రయల్ చూసుకున్నాక అందరు హ్యాపీగా ఫీల్ అయ్యారు మ్యామ్. సో డ్రైవింగ్ వెరీ గుడ్ అని చెప్పారు మ్యామ్. సో అక్కడ నుంచి ఇక స్టార్ట్ అయిపోయింది మ్యామ్ నా లైఫ్. అక్కడ 10 years కంప్లీట్ చేశాను. హ్యాపీగా ఉంది. అక్కడ కూడా మంచిగానే చేశాను డ్రైవింగ్. ఉద్యోగం కూడా బాగానే ఉంది. వాళ్ళు కూడా సపోర్ట్ కూడా బాగానే చేశారు. కాకపోతే ఇక్కడ రావడానికి మెయిన్ కారణం అమ్మ నాన్న. ఓకే ఓకే. అంటే మీదంతా హిస్టరీ అంతా మనం ఒకసారి మళ్ళీ బస్సులో కూర్చుని చక్కగా హాయిగా మాట్లాడుకుందాం. ఓకే. మేడం, ఇది మీకు రఫ్ అండ్ టఫ్ వాడిన దానికి ఈ బస్ కి మీకు బానే ఉంటుందా డ్రైవింగ్ అంతా? మ్యామ్. అంటే మీరు ఆటో కూడా నడిపారు కదా, 7 seater నడిపారు కదా? అవును మ్యామ్. అంటే ఆటో అంటే ఇంట్లో ఎక్కువ మందిని కూడా కూర్చోబెట్టుకునే వాళ్ళం. సో అది కాకుండా ఢిల్లీలో కూడా అక్కడ కూడా ఫుల్ పబ్లిక్ ఉంటుంది మేడం. ఇక్కడ దాకా నిలబడతారు. స్కూల్ పిల్లలను కూడా తీసుకుంటాను. సీటింగ్ కాకుండా నిలబడం పబ్లిక్ ఎక్కువ ఉంటారు అనమాట. అంటే ఎవరిని వదలం, ఇక ఎక్కించుకుంటాం. మా రూల్స్ అదే. ఇక అందరిని ఎక్కించుకొని నిమ్మలంగా తీసుకుపోతాం మ్యామ్. సో అక్కడ కంటే ఇక్కడ కొంచెం బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే పబ్లిక్ అంత రేస్ ఇందులో అలౌ లేదు కదా. సీటింగ్ ఓకే అయినాక తీసుకెళ్ళాలి మేము. ఇక్కడ నుంచి MGBS నుంచి మిర్యాలగూడ వెళ్ళాలి. మిర్యాలగూడ ఖాళీ అయినాక మాకు ఒక 1/2 hour తర్వాత మళ్ళీ ట్రిప్ ఉంటుంది. అది వేసుకొని ఇక్కడ అరగంట మాత్రం మీకు బ్రేక్ ఉంటుంది. టిఫిన్ చేసుకోవడం కానీ ఇట్లా కొన్ని ఆ డిపోలో వెళ్ళినాక ఇంకా రూల్స్ ఉంటాయి కదా. బస్సు ఎంట్రీ చేయించుకోవాలి, టికెట్ కూడా మేమే కొట్టుకోవాలి. అవన్నీ ఎంట్రీ చేసుకున్న తర్వాత మళ్ళీ అవి తీసేసుకొని రిటర్న్ రావాలి. ఓకే. ఇప్పుడు మీకు ఇది ఎట్లా ఉంటది బండి? అంటే కార్ లాగా ఉంటదా? అంటే మనకు కార్ నడిపిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కార్కే కొంచెం మనం ఇవి
సైడ్స్ అడ్జస్ట్ కావాలి. 2 వీలర్ నడిపిన తర్వాత అవును కార్ నడిపితే అది మనకి మొత్తం అవి తెలిసేదాకా కొంచెం భయం అయితే ఉంటది. మ్యామ్. ఇంతకుముందు వెహికల్స్ ఇప్పుడు నేను ఢిల్లీలో నడిపిన వెహికల్స్ కూడా కొంచెం హార్డ్గానే ఉంటుంది. సిఎన్జి బస్సే అది కూడా. పవర్ స్టీరింగ్ ఇట్లా దాని కూడా ఉంది, కానీ కాకపోతే కొంచెం ఇదేంటంటే ఒక మర్సరీస్ వెహికల్ లాగా ఉన్నాయి ఈ బస్సెస్. మర్సిడీస్ బెంజ్ బెంజ్ లాగా ఫీచర్స్ బాగున్నాయి. ఎట్లా అంటే మనం చేసేది ఏం లేదు, రూట్స్ చూసుకోవాలి, 2 అద్దాల్లో చూసుకోవాలి, కాన్ఫిడెన్స్ పూరా మొత్తం దీనిపైన ఉండాలి. ఎందుకంటే ఇంతమంది పబ్లిక్ మన భరోసా మీద ఉన్నారు కదా. సో అలాగనేసి మనం మన కర్తవ్యంతో మన ఒక ఆత్మవిశ్వాసంతో తీసుకెళ్ళాలి వాళ్ళని. కాకపోతే ప్యాడల్ కూడా ఎక్కువ తొక్కేది ఏం లేదు, ఎక్సిలేటర్ జస్ట్ కొంచెం తొక్కినాం అనుకో స్పీడ్ మస్తు. ఇది అంటే ఫుల్లీ ఆటోమేటిక్ గేర్ సిస్టమ్? ఫుల్లీ ఆటోమేటిక్ మ్యామ్, ఫుల్లీ ఆటోమేటిక్. నాకు ఎక్కువ ఇంత ముందు బస్సులో ఇంతకంటే ఇంకా ముందు బస్సులో ఇట్లా గేర్లు వేసుకోవడం నడుస్తున్నాయి కదా, అవి ఇంకా హార్డ్ గా ఉంటాయి. అవి కాకుండా ఇది ఇంకా ఇప్పుడు వచ్చే మోడల్, ఇప్పుడు ఈ బ్యాటరీ ఈ బస్సులు వచ్చినాయి కదా మ్యామ్, ఇది ఇంకా బెస్ట్ డ్రైవర్లకు. అందుకోసం మేమే కండక్టర్ చేసుకుంటున్నాం. ఒక జాబ్ పోయినట్టే అప్పుడు. సో అది చాలా ఈజీ అంటారు. ఎంత స్పీడ్ వెళ్తారు మీరు దీంట్లో? మ్యామ్ 65-70 అంతే మ్యామ్ హైవే మీద. లోకల్ అయితే 40 మ్యామ్. అంటే కొంతమంది చాలా 100 కూడా వెళ్తుంటది, 100, 120 కూడా వెళ్తుంటాయి బస్సులు. అంటే మా బస్సుకి లేవు, ఈ బస్సులకు లేవు. ఈ బస్సుకి అక్కడ రాశి కూడా ఉన్నది మ్యామ్. ఈ బస్సుకి అసలు వెళ్ళదు, బస్సే వెళ్ళదు. 80 ఉంది, బస్సే వెళ్ళదు మ్యామ్. కానీ మేము వెళ్ళాము, 80 కూడా అవసరం లేదు మాకు, అట్లా ఉరుకుతుంది మ్యామ్. ఓకే, స్మూత్ గా ఉంటది, చాలా స్మూత్ గా ఉంటది మ్యామ్. తెలియదు కూడా ఎట్లా నడుస్తున్నది కూడా. మీకు ఢిల్లీలో నడిపిన దానికి ఇక్కడ నడిపిన దానికి తేడా అనిపిస్తుందా? మ్యామ్ రెండు సేమే, కాకపోతే అక్కడ కొంచెం రష్ ఎక్కువ, ఇక్కడ కొంచెం రష్ తక్కువ. ఓకే, అంతే మ్యామ్. అంటే అక్కడ మీరు లోకల్లో నడిపే వాళ్ళ? ఢిల్లీ లోకల్లో? ఢిల్లీ అంటే మేము నోయిడా వెళ్ళేదాన్ని. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం చౌటుపల్లి వెళ్తున్నాం, ఇబ్రాహీంపట్నం వెళ్తున్నాం, అట్లా వెళ్ళేసి రావడం అనమాట. లోకల్ అనుకోండి, ఇంకా బయటికి కూడా వెళ్తున్నాను అనమాట. సో ఏంటంటే ఢిల్లీ నోయిడా వరకు కూడా ఫుల్ పబ్లిక్ వెళ్ళేటోళ్ళు, ట్రాఫిక్ ఫుల్ ఉంటది. అదే అంటే అది దాదాపు ఢిల్లీ అన్నట్టే కదా, వేరే ఊరు అన్నట్టు కాదు. ఇప్పుడు మీరు మిర్యాల కూడా వెళ్తున్నారంటే అది వేరే రూట్, వేరే ఊరు లాంగ్ వెళ్ళిపోయింది. 140 కిలోమీటర్స్ వెళ్ళాలి, అది కొంచెం ఎక్కువ. ఇప్పుడు హైదరాబాద్ దాటినాం అనుకో కొంచెం ట్రాఫిక్ ఉండదు, ఖాళీగా వెళ్ళిపోవచ్చు. సో ఇది ఒకటి దీనికి బెస్ట్ అనిపించింది. అంటే మేడం ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీలో భాగం కాదు, ఆమె మా డ్రైవర్ కాదు అని అంటే నేను ఒకరికి ఫోన్ చేశా. ఫస్ట్ చేస్తే వాళ్ళ కాదు, వాళ్ళు జేబిఎం వాళ్ళ డ్రైవర్ ఆమె అని చెప్పి అన్నారు. అదే నాకు అర్థం కాదంటే మ్యామ్. అంటే అవును, వాళ్ళు చెప్పేది కరెక్టే. అవుట్ సోర్సింగ్ కిందకి సార్ వాళ్ళే పంపించారనమాట. ఎందుకంటే ఆర్టీసీలో ఇంకా వేకెన్సీ ఇస్తామని చెప్పారు, ఇంకా ఇవ్వలేదు, ఇంకా 1 month లో వస్తుందని చెప్తున్నారు. సార్ వాళ్ళు ఇస్తున్నారు, ఒక భరోసా చెప్తున్నారు. ఇక ఇస్తే బాగుంటది అనేసి ఎలాగో మార్నింగ్స్ అన్ని కలిసాను కదా, వాళ్ళు కూడా మెసేజ్ ఇచ్చారు, మంచిగా చెప్పారు, ఇస్తాం మంచిగా చేసుకోండి అని చెప్పారు. మీరు ఢిల్లీలో ఉన్నప్పుడు ఇప్పుడు ఇండియాలోనే ఫస్ట్ ఉమెన్ డ్రైవర్ గా కిరణ్ బేరి గారితో కూడా మీరు ఏ ఇయర్ అది? 2015లో తీసుకున్నాను మ్యామ్. 15 days బ్యాకే డ్యూటీ ఎక్కగానే మేడం వచ్చి ఒక మీటింగ్ పెట్టి చాలా మంది స్కూల్స్ ప్రిన్సిపాల్ని అందరినీ పిలిపించి ఢిల్లీలో ఎన్ని స్కూల్ ఉన్నాయో, నోయిడా గుడ్గావ్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయో అందరినీ అందరు ప్రిన్సిపాల్ని పిలిపించి నాకు వాళ్ళ ముందర చూపించారు, చూడండి అనేసి. సో రేపు వచ్చే రోజుల్లో కూడా స్కూల్లో డ్రైవర్ కూడా పిల్లలకు సేఫ్టీగా ఉంటుంది అనేసి మేడం ఒక మెసేజ్ ఇచ్చారు. అందరూ మేడమ్స్ వాళ్ళు కూడా అందరు హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో నాకు ఒక చిన్న సన్మానం కూడా చేశారు, ఒక అవార్డు కూడా ఇచ్చారు. ఓకే, అంటే మహిళలు డ్రైవింగ్ లోకి వస్తే సేఫ్టీ ఉంటది, కొంచెం బాధ్యతగా నడుపుతారు అని ఇన్స్పిరేషన్ గా మీకు అప్పుడు ఎట్లా అనిపించింది? నాకైతే ఫస్ట్ పార్క్ మేము కిరణ్ బై మేడం కలవడానికే నేను అప్పటి నుంచో చూస్తున్నాను. సో ఒక అవకాశం వచ్చింది, హ్యాపీగా అనిపించింది. సో అంతమందిని చూసాను కదా, ఇంకా మంచిగా అనిపించింది. వాళ్ళందరూ ఎంకరేజ్ చేయడం, గుడ్ అమ్మా చేయండి అమ్మా అనేసి బాగా అనిపించింది. కంటిన్యూ 10 years చేశాను. కిరణ్ బేడి గారు ముచ్చట వచ్చింది కాబట్టి ఆవిడ కూడా మీలాగే, అంటే ఆవిడలాగా మీరు అనుకుందాం, బాయ్ కట్
అదంతా అట్లుంటది. అంటే మీరు అది ఈ అటైర్ కూడా తనేనా కారణం? అంటే ఈ ఆ, డ్రెస్సింగ్ మ్యామ్ అదే చెప్దాం అనుకున్నా. సో మ్యామ్ కి నేను బాగా లైక్ చేశాను. సో ఆమె ఫ్యాన్ నేను. ఆమె స్టోరీ బుక్ కూడా నాకు ఇచ్చారు, నా దగ్గర ఉంది. అంటే ఆమె ఎలా ఎదిగింది మొత్తం చదివాను అనమాట. మ్యామ్ చిన్నప్పటి నుంచి బాయ్ కట్లో ఉండేది. అంటే వాళ్ళ డాడీ అంటే మా నాన్న కూడా అలానే పెంచారు. మేము కూడా 5 అక్క చెల్లెలమే. సో అందరికంటే చిన్న ఆమెనే. సో అలాగనేసి మ్యామ్ స్టోరీ వినగానే నాకు ఒక మెసేజ్ మంచిగా అనిపించింది. ఇంత ముందే వెళ్ళక ముందే మ్యామ్ ఐపీఎస్ ఆఫీసర్ ఉండే కదా. సో అక్కడికి వెళ్ళినాక ఇక్కడ న్యూస్ లో చూసాను. సో అప్పటి నుంచి స్కూల్లో ఉన్నప్పటి నుంచి మ్యామ్కి చూసేదాన్ని. సో సడన్లీ అక్కడ చేరుకుంటాను, అక్కడ ఉద్యోగం చేస్తాను, మేడంతోనే అవార్డు తీసుకున్నాను ఎప్పుడు అనుకోలేదు. సో అది నాకు ఒక హ్యాపీ మూమెంట్ మ్యామ్. ఇంకా ఢిల్లీలో ప్రెసిడెంట్ అవార్డు తీసుకున్నప్పుడేమో చాలా మంది అమ్మాయిలను కలిశాను. అమ్మాయిలు అంటే నాకంటే మంచి మంచి పనులు చేస్తున్నారు. పారాసూట్ లో వెళ్ళే పారాగ్లైడింగ్ చేయడము, అలా ఇంకా లడాక్ విమానం నడిపిస్తారు కదా, వాళ్ళని కలిశాను. ఇంకా వేరే వేరే రంగంలో ఇంకా ట్రక్ డ్రైవర్ అంట అక్కడ ఫస్ట్ నేపాల్లో, తను కూడా వచ్చింది. ఇంకా చాలా మంది వచ్చారు మేడం. మేము 120 మెంబర్స్ అవార్డు తీసుకోవడం. సో వాళ్ళందరినీ కలిసినప్పుడు ఇంకా బాగా అనిపించింది మ్యామ్. ఏం అవార్డు అది? రాష్ట్రపతి ఇండియా ఫస్ట్ మహిళా డ్రైవర్ అనేసి నాకు ఇచ్చారు. మహిళా బస్ డ్రైవర్ కేటగిరీలో మీరు ఫస్ట్ వచ్చారు. ఇంకా మీరు అట్లా వాళ్ళందరినీ చూసినప్పుడు ఇంకా మీకు ఏమనిపించింది? అంటే మీరు యాక్చువల్ గా మీరు ఈ పని మొదలు పెట్టింది కూడా మీరు ప్యాషన్ గా కాదు, మీకు లైవ్లీహుడ్ కోసం. అవునా? అప్పుడు మీకు అవి చూసినప్పుడు ఎట్లా ఇన్స్పైర్ అయ్యారు? హ్యాపీగా ఫీల్ అయ్యాను మ్యామ్. అంటే నేను ఒక చిన్న బస్సే కదా అనుకున్నాను. సో నాకంటే మంచి మంచి పనులు చేస్తారు, ఇంకా ఇంకా టఫ్ పని చేస్తున్నారు కదా మ్యామ్. అలాగనేసి ఇంకా నాకు కూడా ఇంకా హిమ్మత్ వచ్చింది, ఇంకా ఒక ధైర్యం వచ్చింది. సో నేను కూడా మంచిగా కంటిన్యూ మళ్ళీ మన డ్యూటీ చేశాను అక్కడ 10 years. అక్కడ ఢిల్లీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు, అట్లేమేం లేదు డ్యూటీలో. కానీ నాకు ఫస్ట్ డ్యూటీ ఇచ్చేవాళ్ళు మంచిగా, నాకు ఏ ప్రాబ్లం రాకుండా బస్సు గీస్ అంతా వాళ్ళే అక్కడ మెయింటెనెన్స్ చేసుకుంటారు అనమాట. అంటే పోయి మనం కీ తీసుకోవాలి, మెమో తీసుకోవాలి, డ్యూటీ మెమో తీసుకోవాలి, మన బస్సులో సిఎన్జి ఉందా స్టార్ట్ చేసి చూసుకోవాలి, బస్సు గురించి చూసుకోవాలి, ఏమన్నా పంచర్ ఉందా, ఏమన్నా డ్యామేజ్ ఉందా చూసుకొని మన టైంకి వెళ్ళిపోతే సరిపోతుంది. మళ్ళీ టైంకి వెళ్ళి అక్కడ నుంచి మనం ఇక మన డ్యూటీ కంప్లీట్ చేసుకుని మళ్ళీ టైంకి వచ్చేస్తే చాలు మ్యామ్. ఇప్పుడు మహిళా కండక్టర్లు ఎక్కువ మంది ఉంటారు. అవును మ్యామ్. మీరు ఫస్ట్ నుంచి సింగిల్ డ్రైవర్ బస్ లోనే నడిపారా, లేకపోతే కండక్టర్లతో కూడా ఉన్నారా మీ బస్ లో? మ్యామ్ అక్కడ కండక్టర్ ఇచ్చారు కదా, ఇక్కడే సింగిల్, అక్కడ కండక్టర్ ఉన్నారు ఆల్రెడీ. అక్కడ కండక్టర్ తోనే చేశాను. సో నేను 8 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత అక్కడ గవర్నమెంట్ మహిళలు బస్సు నడిపిస్తా అంటే ముందుకు రండి, మేమే లైసెన్స్ ఇస్తాం, 2 months ట్రైనింగ్ ఇస్తాం, 2 months సాలరీ కూడా ఇస్తాం అనేసి అక్కడ మెసేజ్ పెడితే 200 మంది వచ్చారు అక్కడ ఢిల్లీలో. 100 మంది పాస్ అయ్యారు, 100 మంది ఆల్రెడీ చేస్తున్నారు. మా డిపోలో 4 members ఉన్నారు, అలగ్ డిపోలో 4 ఇప్పుడు ఉన్నారు, మేము చేస్తున్నారు. మీరు మాత్రం హైదరాబాద్ వచ్చేసారు? నేను హైదరాబాద్ కి వచ్చేసాను. ఇప్పుడు నా డిపోలో నా తోటి మహిళా డ్రైవర్ నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, ఏంటి చెప్పకుండా వెళ్ళిపోయారు, జాబ్ వచ్చిందా? సో వెరీ గుడ్ అంటే ఇంకా కాలేదు, ట్రై చేస్తున్నాను, సో ఇస్తామని చెప్తున్నారని ఒక మెసేజ్ పెట్టాను. నీలం కుమార్ అని మా ఫ్రెండ్. జనరల్ గా బస్సులో లేడీ కండక్టర్లకి చాలా సమస్యలు ఎదురవుతుంటాయి. అంటే జెంట్స్ ప్యాసింజర్ల నుంచి కానీ రష్ బాగున్నప్పుడు ఇబ్బందులు పడుతుంటారు. ఇప్పుడు మీరు లేడీ డ్రైవర్, ఓకే అట్లాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ మేల్ కండక్టర్ తో మీకు ఎప్పుడైనా వాగ్విద అంటే ఈమెంది అట్లా ఇట్లాంటి ఏమన్నా జరిగిన ఇన్సిడెంట్స్? ఏం జరగలేదు మ్యామ్, అంత హ్యాపీ అక్కడ. ఫస్ట్ ఎవరికైనా భయమే ఉంటది కదా, మహిళ వచ్చింది కదా ఎట్లా అనేసి ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు నేను కూడా ఎన్ని సంవత్సరాలు అక్కడ చేసినా కూడా ఇక్కడ ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నాకు కూడా భయం వేసింది. అంటే కొత్త జగులు ఉన్నప్పుడు ఎవరికైనా అట్లా ఉంటది, కొత్త రూట్ లో వెళ్ళేటప్పుడు. కాకపోతే వాళ్ళేం అట్లేం చెప్పలేదు, నాతో హ్యాపీగా జర్నీ చేశారు, వాళ్ళు డ్యూటీ చేశారు. సో నా కోసమే డ్యూటీ చేయడానికి, నా డ్యూటీ నాదే, అంటే నాతో పాటు డ్యూటీ ఉండడానికి వాళ్ళు నాకు చెప్పేవాళ్ళు, మేడం మీరు చెప్తే డ్యూటీ వచ్చేది చెప్పండి మేడం అని. అట్లా చాలా మంది కండక్టర్ ని పెట్టుకున్నాం, సంవత్సరం అట్లా ఒకటే కండక్టర్ ని పెట్టుకుని చేశారు, నడిచాము. ఇప్పుడు మీకు బస్ కు మధ్యలో అంటే ఇప్పుడు నోయిడా ఇట్లాంటి వాటిలో, ఢిల్లీలో అయితే మీకు స్టాప్స్ తక్కువ ఉండడం, ఇప్పుడు జెంట్స్ అనుకోండి, మీకు మనకి మామూలుగా లేడీస్ బయటకు వచ్చినంటే ముఖ్యంగా వాష్రూమ్స్ ప్రాబ్లం ఎక్కువ ఉంటది మనకి. మీరు ఎట్లా అంటే బస్ మళ్ళీ డిపోకి వెళ్తేనే యూజ్ చేసుకునే వాళ్ళు, అట్లాంటిది ఫెసిలిటీస్? మా టెర్మినల్స్ ఉంటాయి కదా అక్కడ ఉంటాయి, పెట్రోల్ పంప్ ఉంటాయి, వాష్రూమ్స్ కూడా ఉన్నాయి అక్కడ.
యూపీ వెళ్తే యూపీ సర్కార్ కూడా కొన్ని వాష్రూమ్స్ కట్టించారు. ఉమ్, సో అట్లనేసి వెళ్ళిపోతాం. ఉమ్, ఫస్ట్ లో ఉండే ఉమ్. కొంచెం అంటే ఇబ్బంది అంటే ఏం లేదు మ్యామ్, ఉండే వాష్రూమ్ ఉంటే కొంచెం గలీజ్గా ఉండే. ఆ, కంప్లైంట్ చేసినప్పుడు ఇక అవన్నీ సాఫ్ సఫాయి చేసేవాళ్ళు ఉన్నాయి, వాష్రూమ్స్ ఉన్నాయి. ఓకే, కాకపోతే డిపోలో ఏం వెళ్ళము. ఉమ్. ఎక్కడెక్కడ మాకు టర్మినల్ ఉందో అక్కడ మాకు వాష్రూమ్స్ కి అవైలబుల్ ఉన్నాయి. ఓకే ఓకే. సో ఇప్పుడు మనం మళ్ళీ మీకు మీ ఫ్యామిలీ డీటెయిల్స్కి వద్దాము. ఓకే. యాక్చువల్ గా మీరు నల్గొండ జిల్లా భువనగిరి కదండి? భువనగిరి భువనగిరి జిల్లా ఊరు సంస్థ నారాయణపురం. సంస్థ నారాయణపూర్ మ్యామ్. అక్కడ నుంచి మళ్ళీ విలేజ్ సీతానాయక్ తండ. సీతానాయక్ తండ. ఓకే అవునా. ఓకే. మీ మదర్ ఫాదర్? అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు. నాన్న పేరు రామకోటి నాయక్, అమ్మ పేరు రుక్కా నాయక్. మీరు అక్క చెల్లెళ్ళు ఎంతమంది మేడం? 5 అక్క చెల్లెలం మేము. అందరికంటే లాస్ట్ ఆమె నేనే. ఆహా. అందరిది పెళ్లిళ్ళు అయిపోయినాయి. చిన్న తమ్ముడు ఉన్నాడు. ఓకే ఓకే. ఆ అమ్మ నాన్న బాగా ఏజ్ బార్ అయిపోయారు మ్యామ్. ఆహా. సో వాళ్ళని చూసుకోవాలనేసి ఇక్కడ సార్ వాళ్ళని రిక్వెస్ట్ పెట్టుకున్నాను. ఓకే. సో ఇంత ముందు ప్రజావాణిలో మన కోమటిరెడ్డి సార్ని కలిశాను. ఆహా. కోమటిరెడ్డి సార్ ఏమో పొన్నం ప్రభాకర్ సార్తో మాట్లాడారు. ఆహా. ఎందుకంటే సార్ మా ఊరి నియోజకవర్గానికి మంత్రి కదా. అవును. సో సార్ మంచిగా రెస్పాన్స్ అయ్యారు కోమటిరెడ్డి సార్. ఓకే. సో అక్కడ నుంచే ప్రజావాణి నుంచే ఫోన్ చేశారు సార్ పొన్నం సార్ కి. మ్మ్. సో పొన్నం సార్ పిలిపించారు. పొన్నం సార్ దగ్గరికి వెళ్తే ఓకే అమ్మ 10 years ఎక్స్పీరియన్స్ లెటర్ చూసారు అండ్ ఇంకా వేరే డాక్యుమెంట్స్ ఉన్నాయి అవి కూడా చూసారు. ఇట్లా రాష్ట్రపతి అవార్డు ఉన్న ఫొటోస్ కూడా ఉంటాయి అవి చూసి బాగా ఎంకరేజ్ చేశారు. ఇస్తానమ్మా, నో ప్రాబ్లం, పోస్టులు పడ్డప్పుడు అప్లై చేసుకోండి అని చెప్పారు. ఇంకా చెప్పిన తర్వాత ఇంకా పోస్టులు రాలేదు, మళ్ళీ వెళ్ళిపోయాను. మళ్ళీ పోస్టులు పడుతున్నాయి అంటేనే మళ్ళీ రిటర్న్ వచ్చాను. మళ్ళీ ఇప్పుడు వచ్చారు. ఓకే ఓకే. అయితే మీరు అంటే 5 అక్క చెల్లెళ్ళు, ఒక తమ్ముడు, ఈ మధ్యలో మీరు మ్యారేజ్ చేసుకోలేదు కదా? అవును. అంటే ఎందుకు అట్లా సింగిల్ గా ఉండిపోయారు? లేదు మ్యామ్, అప్పట్లో అంటే 15 years బ్యాక్ వెళ్తే మ్యామ్ నేను ఆటో నడిపేదాన్ని. అంటే అప్పుడంటే మ్యామ్ ఆటో నడిపినప్పుడు కొంచెం అప్పుడే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండే. ఇక అక్కడ నుంచి కంటిన్యూ అయిపోయినా. ఇక 6 years ఆటో నడిపాను. ఆటో నడిపిన తర్వాత మళ్ళీ ఇంట్లో పోషించడానికి నేనే మ్యామ్. తమ్ముడు ఇంకా ఇప్పుడే చిన్నోడు. ఇంకా అమ్మ నాన్నకి చేతనైనప్పుడు ఎవరు చూసుకుంటారు మ్యామ్? ఒక మగబ్బాయే చూడాలని ఏమన్నా రూల్స్ ఉందా? అదే. ఆ అమ్మాయిలు కూడా కష్టపడవచ్చు కదా, అమ్మాయిలు కూడా నాన్నకు తోడుగా ఉండొచ్చు కదా అనేసి ఒక ఫీలింగ్ తో నేను అక్కడ ఢిల్లీకి వెళ్ళిపోయినాను. ఢిల్లీకి కూడా మీరు మామూలుగా ఒక ఎన్జిఓ దాంతో అవును మ్యామ్, ఆజాద్ ఫౌండేషన్ అని ఒక ఎన్జిఓ ఉంటది. అంటే ఇక్కడ హైదరాబాద్ మేడం నాకు హెల్ప్ చేశారు, భానుశ్రీ అని. ఆమె అక్కడ పంపిస్తే నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి అక్కడ 2 years వాళ్ళతో కంపెనీతోనే జాబ్ చేశాను. BMW, Mercedes లాంటి వెహికల్స్ నడిపాను అన్నమాట అక్కడ ఢిల్లీలో. అంటే ప్రైవేట్ డ్రైవర్ గా. ఇంకా దాని తర్వాత వాళ్ళే డీటీస్ లో అడిగారు అనమాట, ఇట్లా ఉమెన్స్ డ్రైవర్ మా దగ్గర చాలా మంది ఉన్నారు, మంచి నడిపిస్తున్నారు, ఇంకా మీకు డీటీస్ లో కావాలంటే మేము ఇవ్వగలుగుతాము. మా మేడం మిన్ను మేడం, ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కదా, వాళ్ళని అడిగారు. మిన్ను మేడం అని మాకు బాస్ మా ఎన్జిఓకి. ఆహా. అందరికి హెల్ప్ చేసాం మేము, చాలా మంచి ఆమె. అంటే ఇప్పుడు ఆన్లైన్ లో చూస్తే కూడా మీకు రావచ్చు. నేనే కాదు ఇంకా వస్తుంటే అందరినీ హెల్ప్ చేస్తా ఉంది. ఇప్పుడు కూడా ఆ ఎన్జిఓ అందరికి సపోర్ట్ ఉంది మ్యామ్. ప్రతి 6 month కి ఇయర్ కి మాకు మీటింగ్స్ ఉంటది. ఇప్పుడు లాస్ట్ 1 month బ్యాక్ నేను వెళ్ళాను కదా, అప్పుడు కూడా మాకు మీటింగ్ ఉంటే మేము కలిసి వచ్చాను అనమాట. సో మాకు హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఇంతకుముందు మేము ఇంతమంది డ్రైవర్లు ఒకటే దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాం, డ్రైవింగ్ చేసాం కదా, మళ్ళీ మాకు ఒక అవకాశం ఇస్తుంది మేడం అందరినీ కలుసుకోవడానికి. సో అట్లా వెళ్ళేసి మేము అందరం కలుస్తాం అనమాట. సో అలాగనేసి హ్యాపీగా ఫీల్ అవుతాం. మరి మీకు ఆ ఎన్జిఓ కలవాలని ఎట్లా తెలిసింది? ఎట్లా వెళ్ళారా? ఇక్కడ భానుశ్రీ మేడం అని పంపించారు హైదరాబాద్. మీరు ఆటో నడిపేటప్పుడు చూసారా? ఆవిడే కాంటాక్ట్ చేశారా? ఆవిడే చేశారు మేము కాంటాక్ట్. అంటే మనీ కూడా లేదు నా దగ్గర అప్పట్లో. ఆమెని మనీ ఇచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ పెట్టి 1 month అక్కడ నుంచి మాకు కొంచెం హెల్ప్ చేసి మళ్ళీ నేను మంచిగా కంటిన్యూ అయిపోయినా. అక్కడ లాంగ్వేజ్ హిందీ, అక్కడ రూట్స్ చూసుకోవడం, కొంచెం ఫుడ్ కూడా వేరే అవన్నీ చూసుకున్న తర్వాత నేను వెళ్ళిపోయాను. నా జాబ్ నేను చూసుకున్నాను. మా ఎన్జిఓ వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు. ఎన్జిఓ కూడా నేను డీటీస్ లో బస్సుకు ఎక్కినప్పుడు ఎన్జిఓ కూడా నాకు హెల్ప్ చేసింది 1 lakh rupees. ఓకే ఓకే. మీరు ఇక్కడ ఎక్కడ నడిపేవాళ్ళు? అంటే 7-seater ఆటోనా మీరు నడిపింది? అవును మ్యామ్, 7-seater ఆటోనే. ఎక్కడ ఎట్లా ఏ రూట్ కొట్టేవాళ్ళు? నేను చౌటుపల్లి నుంచి సీతానాయక్ తండా. ఓకే. అంటే మీ తండా నుంచి మెయిన్ కనెక్ట్ అయ్యే రోడ్డుకి కొట్టేటోళ్ళు. ఓకే. అప్పుడు ఆ టైంలో దాదాపు ఇది 15-20 years బ్యాక్ మీరు అది నడిపింది? 15 years బ్యాక్. 15 years బ్యాక్. అంటే మీరు 18 ఏళ్ళ అప్పటి నుంచి అది నడుపుతున్నారు కదా? అవును మ్యామ్. ఆ టైంలో అంటే అంత యంగ్ ఏజ్ లో మీరు ఆటో నడుపుతుంటే మీకు ఆకతాయిల నుంచి ఇట్లాంటివి ఉంటాయి కదా ఊర్లలో, జనరల్ గా కామన్ కదా అది.
2 years ఏమో దేవరకొండలో నడిపాను మేము, గాజీనగర్. అక్కడ లైసెన్స్ రాలే మేము. రాకపోతే ఏంది ఒకరోజు పోలీస్ సార్ వచ్చి చిన్న అబ్బాయి కదా ఎందుకనేసి అప్పటి నుంచి కూడా మీరు ఇట్లాంటి డ్రెస్ లో ఉన్నాను మేము. సో దాని తర్వాత అటు నుంచి వచ్చేసి మన ఊరు కదా, మన ఊరు వాళ్ళు హెల్ప్ చేస్తారనేసి మా ఊరికి వచ్చేసాను. అక్కడ కూడా అప్పుడు గవర్నమెంట్ ఆటో హెల్ప్ చేయడం జరిగింది. అక్కడ గవర్నమెంట్ ఇచ్చిన ఆటోతోనే నేను 6 years కంప్లీట్ మంచిగా చేసుకో. అంటే నేను అనేది ఏంటంటే మీకు ఎవరు మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు? ప్యాసింజర్లు హ్యాపీ మ్యామ్. ఆటో స్టార్ట్ చేసినప్పటి నుంచి హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే నా డ్రైవింగ్ వాళ్ళకి నచ్చుద్ది. అంటే నేను ఏం పొగడట్లేను. అక్కడ ఆటో వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు. సో ఏంటంటే పోకిరి వాళ్ళంటే వాళ్ళకు అమ్మాయి నడిపిస్తున్న ఒక వేరే కక్షతో వేరే వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేసేవాళ్ళు, కానీ తోటి ఆటో వాళ్ళనా ప్యాసింజర్స్ అనా అలాంటిది ఏం లేదు, ఇబ్బంది ఏం లేక. డిస్టర్బ్ చేయడం అంటే ఎట్లా డిస్టర్బెన్స్ చేసేటోళ్ళు? అంటే అమ్మాయి కదా నీకేం అవసరం, ఎందుకు నడుపుతున్నావు అనేసి కొంచెం వేరేగా మాట్లాడితే మా బావ ఉండే, మా బావ వాళ్ళని అప్పుడు కొంచెం సంజాయించాను. సరే అనుకొని ఇంకా మా ఊరికి వచ్చిన. మా ఊరికి వచ్చినప్పుడు నాకేం అభ్యంతరం రాలే. సో ఆ మేడం పిలవడం బట్టే నేను ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీకి వెళ్ళిన తర్వాతనే కదా హెవీ వెహికల్ నేర్చుకుంది? ఇక్కడే నేర్చుకున్నాను. హోలీ మేరీ కాలేజ్ లో నేను ఆటో కాకుండా ఏదన్నా నర్స్ అన్న చేసుకొని అమ్మ నాన్నకు ఉందామనేసి హోలీ మేరీ కాలేజ్ లో నర్స్ చేసుకోవడానికి వెళ్ళాను. నర్స్ జాబ్ చేయడానికి వచ్చారు. ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే ఇక అక్కడే బస్ నడిపాను, వార్డెన్ గా పనిచేశాను. అంటే అప్పటికి మీరు మరి ఆటోకి బస్ కి తేడా ఉంటుంది. ఆటో 3-wheeler, ఆటో నడుపుకుంటూ మధ్యలో హెవీ లైసెన్స్ చేయించుకోవాలని ఏదన్నా అవకాశం ముందు వస్తుందేమో మహిళలకు అనేసి హెవీ లైసెన్స్ చేయించుకోవాలనేసి మన తార్నాకాలో వెళ్ళి స్కూల్లో వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నాను, బస్సు ట్రైనింగ్. 2 months తీసుకున్నాను మేము. దాని తర్వాత మళ్ళీ హోలీమేరీలో 1 year బస్సు నడిపాను. అక్కడ నార్సింగిలి నుంచి హోలీమేరీ గోల్కొండ దగ్గర, అక్కడ నుంచి కోటికి తీసుకొచ్చేదాన్ని. కోటిలో వాళ్ళకి టెస్ట్ ఉంటది, కోటి హాస్పిటల్ ఉంటది. పిల్లలందరూ వాళ్ళందరూ ఇక్కడ కూడా మణిపూర్ పిల్లలు ఇంకా బయట దేశ పిల్లలు కూడా వచ్చి ఇక్కడ నర్స్ చేస్తున్నారు అనమాట, కోచింగ్ తీసుకుంటున్నారు, స్టడీ చేస్తున్నారు అనమాట. వాళ్ళని చూసి హ్యాపీ ఫీల్ అయ్యేది అప్పట్లోనే. ఇంకా అప్పటిది ఈ బస్సు కాదు, గేర్ బస్సు. ఈ వెహికల్ ఇంకా బెస్ట్ మ్యామ్. గేర్ బండి కంటే మనకి నిజానికి కూడా గేర్ కి మాన్యువల్ కదంటే మళ్ళీ ఇది ఎంత స్పాడ్ వెళ్తుందో తెలియదు, సౌండ్ లేదు కదా మనకి. ఇప్పుడు మనం 100 కూడా వెళ్తున్నాం కదా, అట్లా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ కంట్రోల్ కష్టం అవుతుంది. ఏ డ్రైవర్ కైనా అడగండి, మీరు ఎవరైనా అడగండి, మనం ఎంత స్పీడ్ ఎక్కువ వెళ్తామో దాన్ని కంట్రోల్ చేసుకోవడం ఎవ్వరి తరం కాదు, కష్టమైపోతుంది. అనుకుంటారు ఎవరెవరో స్పీడ్ గా వెళ్ళాలి, నేను కంట్రోల్ చేసుకుంటాను, అది ఒక భ్రమ. మనం లిమిట్ లో వెళ్తేనే దానికి లిమిట్ చేసుకోగలుగుతాం. మేము లిమిట్ లో వెళ్ళకపోతే, లిమిట్ క్రాస్ అయినామంటే ఇక చేసుకోలేము. అదేదో రేసింగ్ లో ఉండొచ్చు, ఎందుకంటే అక్కడ ఎవరు ఉండరు, ఎట్లా మనం పడ్డా కూడా అది వేరేగా ఉంటది. కానీ ఇక్కడ ఒక 10 మంది ప్రాణాలు ఉంటాయి, ఇక్కడ 100 మంది, ఇంకా ముందర ఎంత మంది కూడా తెలియదు కదా. అందుకోసం వాళ్ళందరి గురించి, మన గురించి, మన ఫ్యామిలీ గురించి ఆలోచించి చేయాలి డ్రైవింగ్. మీరు ఎంతవరకు చదువుకున్నారు? 10th మేడం. 10th చదువుకుని ఆ తర్వాత నుంచి ఇంకా ఇంటి బాధ్యతలు తీసుకున్నాను. అంటే ఎందుకు అప్పటికి మై ఫాదర్ వర్కింగ్? అంటే మేము యాక్సిడెంట్ అయింది అప్పట్లో నాన్నకి. ఇంకా పెళ్లిళ్ళు చేస్తే అక్క వాళ్ళకి ల్యాండ్స్ ఉన్నది, అమ్ముకున్నాం. ఇంకా నాన్నకి కొడుకు లేననే ఒక బాధతో ఉండేది. కానీ మా నాన్న మాకందరికి హ్యాపీగా అందరికి సమానం ప్రేమ చేశారు. అంటే అమ్మ నాన్న ఇద్దరు ఆ టైప్ లో మేము మీరు చూసారు కదా, ఎస్టీలో మాకందరికి స్కూల్ కి పంపించారు మా అమ్మ నాన్న. సో దానికోసమే మాకు చదివించారు, మాకు ఒక మంచి లైఫ్ ఇచ్చారనే ఉదాహరణతోనే నేను వాళ్ళకి చూసుకోవాలనే ఆశ. అందుకని ఇంకా మీరు ఫ్యామిలీకి డెడికేట్ అయిపోయారు, పెళ్లికి చేసుకోకుండా. మరి ఇప్పుడు మీరు అమ్మ నాన్నని చూసుకుంటారు, అక్కల పెళ్లిళ్ళు చేశారు, తమ్ముడు ఏం చేస్తున్నాడు? తమ్ముడు నార్మల్ గా స్టడీ ఆప్ చేసేసి ఇక వర్క్ చేసుకుంటున్నాడు. ఆ తర్వాత వాళ్ళ పెళ్లిళ్ళు అయిపోతాయి, అందరు సెట్ అయిపోతారు. మీరు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీరు అప్పుడు ఒంటరిగా ఉంటే అప్పుడు ఎట్లా మరి? మ్యామ్ అలా ఏం లేదు. సో దేవుడు ఉన్నాడు, అతని పైన వదిలేస్తాను. సో ఏం కాదు మ్యామ్, చాలా ఉంటాయి కదా ఫ్యూచర్ లో, చాలా వస్తున్నాయి. ఏదన్నా ఆశ్రమ్స్ ఉంటాయి, ఏదన్నా ఇంకా NGOs ఉంటాయి, ఇట్లా కూడా వెళ్ళిపోవచ్చు. కానీ ఆ లాస్ట్ ఫీచర్ గురించి నేను ఏం ఆలోచించట్లేదు.
ఇప్పుడు అమ్మ నాన్నని చూసుకోవాలి, ఎందుకంటే నాకు ఒక లైఫ్ ఇచ్చారు, వాళ్ళకు కూడా చూసుకోవాలి. నేను నా లైఫ్ ఎట్లా ఉంటది, నన్ను ఎవరు చూసుకుంటారు అనేది నేను ఆలోచిస్తలేను, పై వాడి మీద వదిలేస్తున్నాను. మామూలుగా తీసుకుంటే మనకు నార్త్ సౌత్ కొంచెం తేడా ఉంటది. ఇప్పుడు ఢిల్లీలో ప్యాసింజర్స్ మీరు ఇక్కడ అంటే ఇంకా ఎక్కువ రోజులు కాలే కానీ ఫస్ట్ నడిపారు కదా, ఇక్కడ ప్యాసింజర్స్ కి ఏమైనా తేడా ఉంటుందా? మేము సేమ్ హ్యాపీగానే ఉన్నారు. మొన్న సార్ వాళ్ళు వచ్చారు, ప్యాసింజర్ ఇందులో కూర్చున్నారు, వాళ్ళకి తెలియదు, అబ్బాయి అనుకున్నారు నాకు. సో నేను మాట్లాడిన తర్వాత తెలిసింది వాళ్ళకు, మంచిగా చెప్పాను. మళ్ళీ సార్ వాళ్ళు వచ్చి అడిగితే ఎట్లా అనిపిస్తుంది అమ్మాయి డ్రైవింగ్ చేస్తుంటే, సో హ్యాపీ అని ఫీల్ అయ్యారు. అక్కడ కూడా ఢిల్లీలో కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. సో నేను మార్నింగ్ వెళ్ళేదాన్ని కదా, ఇప్పటి వరకు కూడా నాకు చాలా మంది ప్యాసింజర్స్ నెంబర్స్ నా దగ్గర ఉన్నాయి. నేను ఇవ్వకపోయినా వాళ్ళు తీసుకునేవాళ్ళు, ఎందుకంటే నేను టైంకి తీసుకెళ్తాను, టైంకి తీసుకొస్తాను. నా జర్నీ వాళ్ళకి నచ్చింది, నా డ్రైవింగ్ వాళ్ళకి నచ్చింది, సో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు నేను ఒక 1 month నుంచి కనిపించట్లేదు కాబట్టి నాకు ఫోన్స్ వస్తున్నాయి, మేము ఇంకా డ్యూటీకి రావట్లేదు, ఏంది మాకు ఇబ్బంది అవుతుంది, మీరైతే టైంకి తీసుకెళ్తారు, మేము ఆఫీస్కి తొందరగా చేరుకుంటాం అనేసి పెడుతున్నారు అనమాట. అయితే ఒక మేడం ఉండే ఇట్లనే మీడియా వాళ్ళు, ఆమె పేరు శీతల్ గుప్తా అనేసి, ఆమె మార్నింగ్ వెళ్తుంది అనమాట. మార్నింగ్ డ్యూటీ ఉన్నప్పుడు నాకు కాల్ చేసేది, సిస్టర్ నేను ఇక్కడ ఉన్నాను, సఫ్దర్జంగ్ హాస్పిటల్ అని ఉంటది, అక్కడ ఉన్నాను, నాకు ఎక్కించుకొని వెళ్ళిపోరా అంటే ఒక 2 నిమిషాలు అటు ఇటు అయినా నేను అడ్జస్ట్మెంట్ చేసుకుని ఆమెను తీసుకెళ్లేదాన్ని. ఇంకా ముందర వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళని తీసుకెళ్లేదాన్ని. సో అట్లా మాకు ఫ్రెండ్షిప్ అయింది. చాలా మంది ఉన్నారు. ఒక అంకుల్ ఉండే, కొంచెం ఏజ్గా ఉండే, ఆయన అయితే ఒక అమ్మాయి డ్రైవింగ్ చేస్తుంది అసలు మ్యామ్ అనుకుంటారు, పురాణ జమాన్లో అనుకుంటారు కదా ఒక రెస్పాన్సిబిలిటీ ఎట్లా ఇస్తారో, చాలా మంచిగా గౌరవంగా ఆయన నాకు ఒక జ్యూస్ తాపించి వెళ్ళేవారు. మేము రోజు నా బస్సులో వచ్చి ఇంతమంది పబ్లిక్ ని పెట్టుకొని అందరి ముందర తాగాలంటే కొంచెం అదోలా అనిపిస్తుంది కదా. సో అది కాకుండా నువ్వు తాగాలి, తాగకుంటే వదలరు. సో ఆ సారి కూడా మంచివారు, ఆయన కూడా హోటల్ మేనేజ్మెంట్ ఇంకా చేసేవారు సార్. అక్కడ ఆనంద్ విహార్ నుంచి ఎక్కేవారు, ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర వచ్చి దిగేవారు అనమాట. 45 kilometers జర్నీ చేసి వచ్చేవారు. సీటు ఉన్నా లేకపోయినా ఏ అబ్జెక్షన్ ఇచ్చేవారు కాదు సార్, అంత ఏజ్డ్ సార్ ఆయన. పబ్లిక్ ఎంత రేష్ గా ఉన్నా ఎవ్వరికి తలెత్తి మాట అనేవారు కాదు. సో నాకు కూడా అందరి మీద పొగడడం కంటే జస్ట్ దిగడం, ఆగాలి అని చెప్పి ఒక జ్యూస్ తాపించి వెళ్ళిపోయేవారు. భలే ఉంటది కదా అట్లా ప్యాసింజర్స్ మనకి అటాచ్ అవుతే. కొంతమంది ప్యాసింజర్ చాక్లెట్ తీసుకొచ్చేవాళ్ళు, మేము ఇట్లా స్టీరింగ్ పైన తీసుకోపోతే స్టీరింగ్ పైన పెట్టేవాళ్ళు. मैम दीदी ले लो आप, ले लो, नहीं आप जो ड्राइविंग कर रहे हो बहुत अच्छा है, हम सबके लिए कितना बढ़िया है, हम महिलाएं किसी से कम है क्या, ఇట్లా చెప్పేసి ఇచ్చేవాళ్ళు. సెల్ఫ్ తీసుకునే వాళ్ళు, థ్యాంక్ యూ చెప్పేవాళ్ళు. నోయిడా నుంచి నాకు కంటిన్యూ డ్రైవింగ్ ఉంటది మ్యామ్. అంటే ఒక షిఫ్ట్ ఉండేది. మార్నింగ్ 5కి వెళ్తాను, అక్కడ 7కి మళ్ళీ రిటర్న్ అవుతాను. నోయిడా నుంచి 7కి వెళ్తే అక్కడ డ్యూటీ వాళ్ళు వచ్చేవాళ్ళు. సో నా బస్సు గురించి వెయిట్ చేస్తారు. ఎయిమ్స్ సఫ్దర్జంగ్కి వస్తారు లోపల వర్క్ చేసే వాళ్ళు. ఇక నేను ఎక్కించుకుంటాను, టైం టు టైం పంపిస్తాను. మేము ట్రాఫిక్ ఉంటది, ఒక 5 నిమిషాలు ఇట్లా అట్లా. ఇప్పుడు కూడా వాళ్ళు కాల్ చేస్తున్నారు, వాళ్ళకి తెలియదు, కొంతమందికి తెలిసింది. అంటే కొంచెం వాళ్ళకు బాధ కనిపిస్తుంది, ఢిల్లీ छोड़ दे रहे हो क्या मैम ऐसे అట్లా అనేసి మెసేజ్ పెడుతున్నారు. లేదు ఇంకా ఇక్కడ ఓకే కాలేదు, ఓకే అయితే ఇంకా చూస్తాను, లేకపోతే ఇక్కడే ఉంటాను. మీరు ఇప్పుడు ఆ ఢిల్లీలోనే ఉండకుండా అంటే రావడానికి కేవలం మీ తల్లిదండ్రుల దగ్గర ఉండడం అనే ఒకటే కారణమా, లేకపోతే అక్కడ గవర్నమెంట్ లో పర్మనెంట్ కాదు అనే రీజన్? లేదు మ్యామ్, అది ఎప్పటికైనా అవుతుంది మ్యామ్. అది గవర్నమెంట్ కిందనే తీసుకున్నారు మాకు. సో ఇవాళ కాకపోయినా ఇంత ముందు సర్కార్ చేసేది, ఫైల్స్ తీసుకోపోయింది. ఈ సర్కార్ కూడా చేస్తుందని ఒక నమ్మకం ఉంది అక్కడ. ఇప్పుడు మళ్ళీ వచ్చే బీజేపీ సర్కార్, కాకపోతే వాళ్ళు టైం తీసుకుంటారు. ఈలోగా మమ్మీకి పాము ఫ్రాక్చర్ అయింది, నాన్నకి కళ్ళు కనిపించవు, ఇద్దరు సేమ్ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి మొన్న నాన్నకి ఆపరేషన్ అయింది. ఇక మనం చూసుకోవాలి కదా, ఇంత ముందు అక్క వాళ్ళు కూడా చూసుకున్నారు, వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, ఇంకా వాళ్ళు చూస్తున్నారు. ఒక అక్క దగ్గరే ఉంది అమ్మ, నాన్నేమో ఊర్లో ఉన్నారు. అలాంటప్పుడు అదే జాబ్ ఇక్కడే చేసుకుని నేను కూడా వాళ్ళని చూసుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది అనేసి నేను ఇక్కడికి రిక్వెస్ట్ చేసుకున్నాను. ఆ రిక్వెస్ట్ చేసుకోవడంతో ఇక సార్ వాళ్ళు కూడా మంచిగానే హెల్ప్ చేశారు. సో తెలంగాణ గవర్నమెంట్ కూడా అమ్మాయిలను ముందడుగు మంచిగా హెల్ప్ చేస్తున్నారు. నేనే కాదు, ఇంకా ఫ్రీ టికెట్లో అయినా ఇంకా ఏ విధంలో అయినా తెలంగాణ గవర్నమెంట్ మంచిగానే మెసేజ్ ఇస్తున్నారు, ఒక హెల్ప్ చేస్తున్నారు.
సో తెలంగాణ గవర్నమెంట్ కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటంటే డ్రైవింగ్ అనేది కొంచెం హెవీ వర్క్ కదా, అవును. మామూలుగా మనం లేడీస్ కొంచెం నాజుగ్గా తింటాం కదా, ఆ. అట్లా కాకుండా మీరు ఫుడ్ ఎట్లాంటి కొంచెం గట్టి బలం కోసం ఎట్లాంటి ఫుడ్ తింటారు? ఫిష్ బాగా తింటాం మేము. అక్కడ మాకు పెరుగు ఇంకా చట్నీస్. నాన్ వెజ్ కొంచెం ఎక్కువ మంచి తింటారు, చపాతీలు అట్లా? చపాతీలు తింటాం మేము, రోజు తింటాం. అంటే మేము జొన్న చపాతీ చేసుకుంటాం. అవును, అవును. మేము నాయకులం కదా, అదే అదే జొన్న చపాతీ. నాన్ వెజ్ అట్లా తింటాం కానీ ఫిష్ బాగా తింటాం ఫిష్ మేము. ఎక్కువ. అంటే మాకు అక్కడ చెరువు ఉంది, చిన్నప్పటి నుంచి ఫిష్ లే తిన్నాం కాబట్టి ఫిష్ ఇష్టం. అలా కాకుండా పెరుగు, చట్నీస్, చపాతీ. ఓకే. అంటే స్పెషల్ గా మీరు డ్రైవింగ్ లో కొంచెం ఎనర్జీ ఉండడానికి అట్లా ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా తీసుకుంటారా ఫుడ్ అట్లా? లేదు మేడం, ఈవినింగ్ అయితే చపాతీ తింటాను. ఆల్రెడీ అక్కడ ఢిల్లీకి వెళ్ళిపోయినాక హెవీగా అయిపోయినా. అక్కడ ఫుడ్ కొంచెం వెరైటీగా ఉంటది కదా, మనం వండుకోవడం వేరేగా ఉంటది, అక్కడ ఫుడ్ వేరేగా ఉంటది. సో ఇక్కడికి వచ్చినప్పుడు నాకు హ్యాపీ అనిపిస్తుంది. వాతావరణం కొంచెం ఫ్రీగా ఉంటది. సో టైం టు టైం ఫుడ్ కూడా ఉంటది. ఇవి కూరగాయలు ఉంటాయి కదా, అంత ఫ్రెష్ గా ఉంటది అనమాట. పొల్యూషన్ ఎక్కువ కదా ఎక్కువ మేము. దాన్ని బట్టి ఇంకా వేరేది ఏం లేదు మ్యామ్. సో ఫుడ్ అనేసి ఈ ఫుడ్ నేను ట్రై చేస్తాను. మా ఇంట్లో వాళ్ళు కూడా అదే. తెలుగు రాష్ట్రాల్లో మొదటి మహిళా బస్ డ్రైవర్ గా మీ ఒక్కరితో మొదలైన ఈ ప్రయాణం నిజంగా చాలా మంది డ్రైవింగ్ లోకి రావాలి. ఏ రంగమైనా సరే మన మహిళలు దూసుకెళ్తారు అనేది నిరూపించాలని కోరుకుంటున్నానండి. మీరు మహిళలకు ఇంకా స్పెషల్ గా ఏమన్నా సందేశం ఇస్తారా? అవును మ్యామ్, అంటే మహిళలు మేము ఎక్కడా తక్కువ లేము. అనుకుంటే ఏదైనా సాధిస్తాం. ఇద్దరం సమానమే. మహిళలు జెంట్స్ గర్ల్స్ ఇద్దరం సమానమే. కాకపోతే మనం చేయలేననే విధంలో ఒక మెసేజ్ ఉంటుంది అందరికి. కానీ మనం తలుచుకుంటే ఏదైనా చేస్తాం, చేయగలుగుతాం. మహిళలకు ఏంటంటే మేము డ్రైవింగ్ ఫీల్డ్ లో కాకుండా ఇంకా ఏ రంగంలోనైనా మీరు వెళ్ళొచ్చు, డ్రైవింగ్ లోనే మీరు రావచ్చు. సో మీరు మీ ఆత్మవిశ్వాసంతో మంచి ఒపీనియన్ తో మీరు ముందుకు వస్తే మీ లక్ష్యం ఎక్కడికి పోదు, గమ్యం వరకు తప్పకుండా చేరుకుంటారు. అంటే ఇప్పటి వరకు ఇన్నేళ్ల నుంచి చేస్తున్నారు కదా, ఎప్పుడైనా యాక్సిడెంట్ ఏదైనా జరిగిందా? లేదు మ్యామ్, దేవుడి దయ వలన అట్లాంటిది ఏం జరగలేదు. సో నేను గాడ్కి కూడా థ్యాంక్ యూ. అట్లా జరగకూడదు, ఎందుకంటే అవి కాకూడదు. ఏదంటే ఒక 1 year బ్యాక్ అక్కడ, అంటే 1 year అయిపోయింది నాకు డ్యూటీ చేసి ఢిల్లీలో. ఒక కొంచెం మెంటల్ తిరుగుతారు కదా, ఆయన ఇట్లా నిలబడ్డాడు కరెక్ట్ గానే. ఇట్లా రాయి ఇట్లా పట్టుకున్నాడు, ఎప్పుడు పట్టుకున్నా తెలియదు. ఇట్లా ఫ్రంట్ గ్లాస్ మీద వేసిండు, పట్టని ఇరిగింది. నేను రన్ లో ఉన్నాను, ఆయన వేయడం నా రెండింటికి ముందు గ్లాస్ పగిలింది. పగిలి నా మీదనే పడ్డది మొత్తం చిన్నగా. అంటే కొంచెం సైడ్ తీసుకుని ఆపేసి అక్కడే పోలీస్ స్టేషన్ ఉంటే ఇన్ఫార్మ్ చేయాలన్నమాట. మా డ్యూటీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన ఇక్కడ పోలీస్ స్టేషన్ లో పోయి రాపించుకుని వచ్చిన. అదొక్కటే నాకు ఇన్సిడెంట్. అసలు నిజానికి ఎంత గ్రేట్ అంటే మీరు, మనం 2-wheeler కైనా ఒక్క యాక్సిడెంట్ కాకుండా పర్ఫెక్ట్ గాము, కార్ కైనా అంత ఏదో ఒకటి బ్యానెట్ గుద్దేస్తామో ఎవడికో గుద్దుతామో ఇట్లా చేస్తుంటాం. అట్లాంటి ఇంత పెద్ద వెహికల్ నడుపుతూ ఇన్నేళ్ల నుంచి కూడా మీరు చేయకుండా చేశారని, మీరు అసలు నిజంగా చాలా పర్ఫెక్ట్ డ్రైవరు. మళ్ళొకసారి మీకు కంగ్రాట్స్ చెప్పాలి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.